హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగిక్స్. ఈ వీడియోలో మనం ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలామంది స్టూడెంట్స్ ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ కూడా చేసుకున్నారు. సో ఫ్రమ్ టుమారో 17th June నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫర్ బోత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ క్లియర్ గైడెన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇంకా ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో అది పే చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్లాట్ బుకింగ్ వచ్చేసి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం చేసుకుంటామో దానికి జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా సరే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ జనరల్ కేటగిరీ, ఇఫ్ ఎనీ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నట్టయితే లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలాంటి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు మసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాల్సి ఉంటుందనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి టీఎస్ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ లిస్ట్ ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే టీఎస్ ఈసెట్ 2025 ర్యాంక్ కార్డ్ అండ్ అలాగే టీఎస్ ఈసెట్ 2025 హాల్ టికెట్, దాంతోపాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to డిప్లొమా. స్టడీ సర్టిఫికేట్ అంటే ఏదో కాదు, మీ బోనఫైడ్స్ అన్నమాట. అండ్ దాంతోపాటు మీ టీసీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ దట్ షుడ్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ January 1st, 2025. దానికన్నా ముందున్నట్టయితే అది కన్ఫామ్గా వ్యాలిడ్ కాదు డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. అండ్ ఇఫ్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ మైనారిటీస్ అయితే వాళ్ళ కాలేజ్ ఆర్ స్కూల్ నుంచి ఇష్యూ అయిన మైనారిటీ సర్టిఫికేట్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ సెంటర్ దగ్గర ఒక 15 minutes ముందు మీరు ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్న సెంటర్ దగ్గర ఉండడం చాలా మంచిది అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు సర్టెన్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే చూస్ చేసుకున్న స్లాట్స్లో మిమ్మల్ని రమ్మంటారు. అండ్ అలా వెళ్ళిన తర్వాత లేట్ అయినా సరే ప్రాబ్లం ఏం లేదు. బట్ బెటర్ ఏంటంటే మీరు బుక్ చేసుకున్న స్లాట్ కంటే కొంచెం ముందు టైంలోనే మీరు సెంటర్ని రీచ్ అయితే ఎంతగానో మంచిది. అండ్ అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ బోర్డు మీద మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాకుండా చాలామంది అక్కడ మీకు అసిస్ట్ చేయడానికి కూడా ఉంటారు. ఎవరైతే సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు కూడా మీకు చెప్తారనమాట. సో అలా అక్కడికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని సీక్వెన్స్లో ఆర్డర్ చేసే ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు కన్ఫామ్గా మీకు గైడ్ చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఒక ఫామ్ అనేది ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని పేరే ఆర్ఓసి. అదేంటంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫామ్స్ అనమాట. అండ్ అందులో దానికి మీకు ఫీ రీయింబర్స్మెంట్ ఉండాలి అంటే ఇనీషియల్గా మీకు ఇచ్చినప్పుడు అందులో నో అని మెన్షన్ చేసి ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మీకు మళ్ళీ ప్రింట్అవుట్ చేసిస్తారు. అప్పుడు మీకు అందులో ఎస్ అని ఉన్నట్టయితే మీకు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందన్నమాట. సో నేను ఏదైతే స్క్రీన్లో చూపిస్తున్నానో అదే మనకు ఆర్ఓసి ఫామ్ అనమాట. ఇక్కడ మనకు ఎస్ ఉన్నట్టయితేనే ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందని, సో అది మీరు కన్ఫామ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ ఉన్నట్టయితేనే మనకు ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అప్పుడు మనకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అది మీరు కన్ఫామ్గా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్. సో ఇక్కడ వరకు చూశారు కదా, ఇక్కడ నుంచి మాత్రం వీడియో అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇదే మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఎలాగో యాజ్ యూజువల్గా అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి మనం వెబ్ ఆప్షన్స్ ఏదైతుందో దాంట్లో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్గా చూడండి. ఎందుకంటే ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మనమే హ్యాండిల్ చేస్తాం. కాబట్టి ఒక్కసారి సీట్ మీరు మిస్ అయినట్టయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో కన్ఫామ్గా కేర్ తీసుకోండి. అందుకే ఇప్పటి నుంచి చెప్పే స్టెప్స్ అన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మనం రిఫరెన్స్ షీట్ ఆల్రెడీ రెడీ చేసాం కాబట్టి సో దాని కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సేమ్ అదే ప్రాసెస్, బట్ యూఏ వెబ్సైట్ అనేది డిజైన్ చేంజ్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రిఫరెన్స్ షీట్ని యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ గైడెన్స్ వీడియో కూడా మనం ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నుంచి వెబ్ ఆప్షన్స్ అన్ని చూస్ చేసుకొని ప్రింట్ తీసుకునే వరకు మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలనే వీడియో కూడా మేము ఆల్రెడీ చేసాం. అండ్ దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. సో ఫస్ట్ రిఫరెన్స్ షీట్ వీడియోని చూసి అండ్ మీరు ఒక కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ మాకు ఆ లిస్ట్ని షేర్ చేసినా సరే మేము కూడా గైడ్ చేస్తాం. అండ్ సో కన్ఫామ్గా మీరు రిఫరెన్స్ షీట్ వీడియో చూసిన తర్వాతే దాని రిఫరెన్స్తోని మీరు ఒక రిఫరెన్స్ షీట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అప్పుడు కానీ మీకు కరెక్ట్ ఆర్డర్లో మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రిపేర్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి
మీరు మీ వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఇంకా స్టిల్ ఏమైనా కన్‌ఫ్యూజ్ ఉన్నట్టయితే మీరు చూస్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉందో దాన్ని కూడా మాకు షేర్ చేసినట్టయితే కన్ఫర్మ్‌గా మేము కూడా మీకు అసిస్ట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ థాట్ మీరు వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ వీడియో చూసిన తర్వాత టోటల్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని కంప్లీట్‌గా ఫాలో అయినట్టయితే. అండ్ ఈ లింక్స్ అన్నీ కన్ఫర్మ్‌గా కామెంట్స్‌లో పిన్ చేస్తాం. డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో ఆ 2 వీడియోస్‌ని మీరు ప్రాపర్‌గా ఫాలో అయినట్టయితే త్రూ రిఫరెన్స్ షీట్ అండ్ వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునే ప్రాసెస్ అంతా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే మీకు వచ్చిన ర్యాంక్‌ని బట్టి ఒక ప్రాపర్ కాలేజ్‌లో సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే మేము ఈ వీడియోస్‌ని మీకు మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాం. అలాగే మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా సరే కన్ఫర్మ్‌గా మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీలో కూడా కన్ఫర్మ్‌గా జాయిన్ అయ్యండి. కన్ఫర్మ్‌గా త్రూ అవుట్ ద బీటెక్ గానీ అండ్ డిప్లొమా మీకు కన్ఫర్మ్‌గా మీకు గైడ్ చేస్తాం. హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే కన్ఫర్మ్‌గా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.